మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునందు మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా ఆయన వల్ల కాపాడబడి ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధనకు ఆయన సన్నిధిని సమీపించడానికి ప్రభువు మనకు కలిగించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు నామమును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా, ప్రతి వారం కూడా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి ప్రభు మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి సహకరిస్తున్న అందరికీ కూడా ప్రభు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో ప్రస్తుత విపత్కర వాతావరణంలో ప్రపంచ మానవ జాతి యావత్తు మరణ భయం చేత కరోనా అనబడిన మహమ్మారితో పోరాడుతూ ఉండగా యావత్తు ప్రపంచం ఒక్క తాటి మీదకి చేరి దానిని జయించడానికి అహర్నిశలో ప్రయాసపడుతుండగా క్రైస్తవులముగా మనము కూడా మరింత బాధ్యత కలిగి మరింత శక్తివంతంగా దేవుని సన్నిధిని సమీపించి ఆయన శక్తి ద్వారా ప్రతి విధమైన తెగులను జయించగలుగుతామని ప్రభువును విశ్వసిస్తూ ఉన్నారు. మనిషిని ప్రియులారా, ఈనాటి ఆరాధన సమయం ఇప్పటికే ముందుకు వెళ్ళిపోయింది. వేగవంతంగా ఆరాధనకు ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నాథ, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన మంచి సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఎదురుముండి ఏజీసీఎం సంఘాన్ని, ఎదురుముండి గ్రామాన్ని, పరిసర ప్రాంత గ్రామాలను, నాగాయలంక మండలాన్ని, ప్రభువా, కృష్ణా జిల్లాని, ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని, ప్రపంచ యావత్తు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకొని శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయండి నాయన. ప్రపంచ మానవ జాతి యొక్క మనుగడకే పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని తరిమేయగలిగిన శక్తివంతులుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పటికే వేల మంది తమ ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలు ఎంతగానో విలపిస్తూ ఉన్నాయి. మేమైతే నీ కృప వలన ఆరోగ్యవంతులుగా ఉన్నాము, కానీ ప్రభువా, ఎందరినో కోల్పోతున్నామన్న మనోవేదన మా హృదయం నిండా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఏది నీ చిత్తమో, ఏది నీ చిత్తానికి అనుకూలమో దానిని కొనసాగించండి. ప్రతి కీడును కొట్టివేయండి, ప్రతి మరణాన్ని తొలగించండి. ప్రజలకు శాంతి, నెమ్మదిని మీరు దాచి కృపాక్షమాలతో నడిపించి మహిమ తెచ్చుకోండి. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతిష్ఠించితివి దేవాలను నీ నామమున్, పాడిదను ప్రతిదినము నీ గానమున్. ప్రతిష్ఠించితివి దేవాలను నీ నామమున్, పాడిదను ప్రతిదినము నీ గానమున్. ఓ యేసు దేవా, నీ దివ్య సేవా, యేసు దేవా, నీ దివ్య సేవా, ఇలలోన నాకు భాగ్యమే. నా తోడు నీవయ్యా, నా నీడగా రావయ్యా, నా తోడు నీవయ్యా, నా నీడగా రావయ్యా. ప్రతి
నాపై చూపిన దేవుడు నీవే ఎనసు తీరకమ్మే కొనియాడేనా నా పాపమును క్షమించిన పై కలువరిలో నీ రుధిరము కాచి రక్షించి నీ పని పాడేనా మనుషులు చూపని ప్రేమ నాపై చూపిన దేవుడు నీవే ఎనసు తీరకమ్మే కొనియాడేనా నా పాపమును క్షమించిన పై కలువరిలో నీ రుధిరము కాచి రక్షించి నీ పని పాడేనా తులువలైనా నాకై నిలువను మోసితివి తులువలైనా నాకై నిలువను మోసితివి నా విలువ నీవేనయ్యా నా యేసయ్యా నిన్ను కొలువవలసినయ్యా నా విలువ నీవేనయ్యా నా యేసయ్యా నిన్ను కొలువవలసినయ్యా నా తోడు నీవయ్యా నా నీడగరామయ్యా నా తోడు నీవయ్యా నా నీడగరామయ్యా ప్రతిష్ఠించితివి దేవా నన్ను నీ నామమును పాడిదను ప్రతిదినము నీ గానమును మార్గము సత్యము జీవము నీవని నీవు తప్ప వేరొకరు లేదని లోకమంతనే చాటెనా అన్యజనులకు నీ సువార్తను ప్రకటించుటకై నిరతము నీవు ఆగక కొనసాగెనా మార్గము సత్యము జీవము నీవని నీవు తప్ప వేరొకరు లేదని లోకమంతనే చాటెనా అన్యజనులకు నీ సువార్తను ప్రకటించుటకై నిరతము నీవు ఆగక కొనసాగెనా ఆస్తులు లేకుండా ఆస్తులు రాకుండా ఆస్తులు లేకుండా ఆస్తులు రాకుండా ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా ఆనందం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా ఆనందం నీవేనయ్యా నా తోడు నీవయ్యా నా నీడగరామయ్యా నా తోడు నీవయ్యా నా నీడగరామయ్యా ప్రతిష్ఠించితివి దేవా నన్ను నీ నామమును పాడిదను ప్రతిదినము నీ గానమును ప్రతిష్ఠించితివి దేవా నన్ను నీ నామమును పాడిదను ప్రతిదినము నీ గానమును ఓ యేసు దేవా నీ దివ్య సేవా ఓ యేసు దేవా నీ దివ్య సేవా ఇలలోన నాకు వాక్యమే నా తోడు నీవయ్యా నా నీడగరామయ్యా నా తోడు నీవయ్యా నా నీడగరామయ్యా ప్రతిష్ఠించితివి దేవా నన్ను నీ నామమును పాడిదను ప్రతిదినము నీ నామమును హల్లెలూయా సాగింది నానావా సాగరములో దరి చేర్చగలవయ్యనా యేసు స్వామి నన్ను దరి చేర్చగలవయ్యనా యేసు స్వామి సాగింది నానావా సాగరములో దరి చేర్చగలవయ్యనా యేసు స్వామి నన్ను దరి చేర్చగలవయ్యనా యేసు
వీచే గాలులకు పడవ మునుకుతోందయ్యా, సాగర అలలకు కులిగిపోతుందయ్యా. భయమే లేకుండా నువ్వు నా అండగా రావయ్యా. యేసయ్యా, భయమే లేకుండా నువ్వు నా అండగా రావయ్యా. నీ అండ ఉండగా నాకు ఈ లోకం దండగయ్యా. యేసయ్యా, అయ్యో యేసయ్యా, యేసయ్యా, అయ్యో యేసయ్యా. సాగింది నావా సాగరములో, దరిచేర్చగలవయ్యా. యేసు స్వామి, నన్ను దరిచేర్చగలవయ్యా. యేసు స్వామి, నీ వరవీయగానే భక్త చేపలేనయ్యా. నీ మాట వినగానే పడవ నిండిపోయిందయ్యా. నీ వరవీయగానే భక్త చేపలేనయ్యా. నీ మాట వినగానే పడవ నిండిపోయిందయ్యా. ఎంతో శక్తి ఉంది నీ మాటలో యేసయ్యా. ఎంతో శక్తి ఉంది నీ మాటలో యేసయ్యా. ఎంతో శక్తి ఉంది నీ మాటలో యేసయ్యా. ఆ మరణ కొయ్యలో బ్రతికించినదయ్యా. యేసయ్యా, అయ్యో యేసయ్యా, సాగింది నావా సాగరములో, దరిచేర్చగలవయ్యా. యేసు స్వామి, నన్ను దరిచేర్చగలవయ్యా. యేసు స్వామి, దిక్కులేని వారికి నీవే దేవుడవంట యేసయ్యా. దిక్కులేని వారికి నీవే దేవుడవంట యేసయ్యా. ఈ దిక్కులేని వారిని కరుణించగలవయ్యా. యేసయ్యా, అయ్యో యేసయ్యా, యేసయ్యా, అయ్యో యేసయ్యా. హల్లెలూయా. సరే మీకు ఖర్చీపులు లేవా? మాస్కులు కొట్టుకోవాలి. ఎవరైనా వచ్చినా మాస్కులు కొట్టాలి. పడితే వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా, ఆరాధన
ఉండలేని ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే వెండి బంగారాల కన్న కిన్నెలెత్తది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న కిన్నెలెత్తది యేసు ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా పాట పాడిన సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం వేదమరుపు దయాలు వెతుకైనవి
హల్లెలూయా. కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుతూ
స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము సర్వవానుడా మనోహరుడా సత్యవానుడా నా ప్రియుడా సర్వవానుడా మనోహరుడా సత్యవానుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము ఆరాధించేట కరుణోదయమున కవరుగ నిన్ని ఆశీర్వదించా ఆరాధించేట కరుణోదయమున కవరుగ నిన్ని ఆశీర్వదించా ఆశ్రిత జనపాలక పరిశుద్ధుడా గురిలేని నన్ను గురి నుండి లాగి సరిచేసినావే పరిశుద్ధుడా దేవని పాడేద దేవా దేవని పాడేద ప్రభువా దేవని పాడేద దేవా దేవని పాడేద ప్రభువా సర్వవానుడా మనోహరుడా సత్యవానుడా నా ప్రియుడా సర్వవానుడా మనోహరుడా సత్యవానుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము పాడుటేనా అతిశయము స్తుతి పాడేదనే ప్రతిదినము పాడుటేనా అతిశయము పతిలేని నన్ను స్తుతి చేసినావే స్తుతి నుండి నన్ను బ్రతికించినావే పతిలేని నన్ను స్తుతి చేసినావే స్తుతి నుండి నన్ను బ్రతికించినావే అపరని పాడేద దేవా అధిపతి పొగడేద ప్రభువా నీకతనై పాడేద దేవా అధిపతి పొగడేద ప్రభువా సర్వవానుడా మనోహరుడా యత్నవానుడా
చేశారా? నాలుగు పెట్టారా? ఓకే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆరాధన వేళ మహామహుడు, మహాదేవుడు, మానవ జాతి యావత్తు సృష్టికర్త, సర్వాధికారి ప్రభువైన యేసు క్రీస్తును స్తుతించడం, ఆరాధించడం మనకెంతో ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును స్తుతించే విషయంలో రాజీ పడకూడదు. దేవుని ఆరాధించే విషయంలో ఎలాంటి లోపము కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడైన దేవుడు, తన ప్రజలను సంపూర్ణులుగా చేయడానికి వచ్చిన మహాదేవుడు. కనుక ఆయన్ను ఆరాధించే విధానం బహు శ్రద్ధగా, శక్తివంతముగా, ధైర్యముగా ఉండవలసింది ఉంది. కనుక ప్రభును స్తుతించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. సృష్టికర్త నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సజీవుడవును సర్వాధికారియునైన ప్రభువా యేసు క్రీస్తునాథ, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరమునందు చేరి నీ పరిశుద్ధమైన పాదాలను ఆశ్రయించడానికి మాకు మీరు కలిగించిన ఇంటి గొప్ప ధన్యకరమైన స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. లోకమంతా ఒక భయాందోళనలో ఉండగా విశ్వసించువాడు కలవరపడడు అని మీరు చెప్పిన మాట అల్పులమైన మా పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, వచ్చిన ఈ విపరీత పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఏ కారణాన్ని బట్టి వచ్చిందో, ఇంకెంత కాలము భూమి మీద తన మనుగడ కొనసాగిస్తుందో ఎరుగుము గనుక, కాలములను వత్సరములను సమస్తము నీ ఆధీనములై ఉన్నవి గనుక ప్రభువా, సమస్త జ్ఞాన సంపదలు నెయ్యిందే గుప్తములై ఉన్నవని వాక్యం చెప్తోంది గనుక నీ చిత్తమే కొనసాగనివ్వండి. ఏది నీ చిత్తమో, ఏది నీ చిత్తానికి అనుకూలమో దానినే జరగనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృప చూపించండి ప్రభువా. అనేక కుటుంబాలు నాయన, వేలాది కుటుంబాలు ఇదిగో ప్రభువా భయానకమైనటువంటి దుఃఖ రోదనలో మునిగిపోయి ఉన్నాయి. దేశాలు వెలవెలలాడిపోతున్నాయి. మనిషి మీద మనిషి ఆధిపత్యం కొనసాగించడం ఇప్పటి వరకు చూశాం ప్రభువా. దేశం మీద దేశము, రాష్ట్రం మీద రాష్ట్రము, కుటుంబం మీద కుటుంబము, వ్యక్తి మీద వ్యక్తి ఆధిపత్యాన్ని కొనసాగించడం ఎప్పటి వరకు చూశాము. కానీ మునుపెన్నడూ చూడని బహు భయానకమైన సంఘటన, కంటికి కనిపించకుండా ఒక భయంకరమైనటువంటి ప్రభువా ఇదిగో నాయన మహమ్మారి రూపాన కరోనా ప్రతి మనిషి మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తా ఉంది. ప్రతి దేశం మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తా ఉంది. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. నీకు సాధ్యం కానిది ఏముంటుంది నాయన? అయ్యా, నువ్వు చేయలేని కార్యం ఏదుంది ప్రభువా? నీకు స్తోత్రాలు. అద్భుతకరుడా, ఆశ్చర్య రీతిగా అద్భుతం చేయండి. ఇప్పటికీ కనబడిన మరణాలను బట్టి ఎంతో కృంగిపోతున్నాము నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మానవ మరణ భయం ఎలాంటిదో ఎరిగిన దేవుడవు గనుక కృప చూపించండి బాబు. నీకు స్తోత్రాలు. లక్షలాది మంది ప్రజలు వ్యాధిగ్రస్తులై అయ్యా హాస్పిటల్స్ లో ఉన్నారు నాయన. వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. మరణ వార్తలు వినబడకుండానట్లుగా కృప చూపించండి యేసయ్యా. అద్భుతాలు చేయండి నాయన. మీకు స్తోత్రాలు. నిన్నే నమ్ముకున్నాము నాయన. నీ పాదాలను మాత్రమే ఆశ్రయిస్తున్నాము ప్రభువా. ఇదిగో నాయన, వందల వేల సంవత్సరాల భూమి మీద బ్రతకాలన్న కోరిక మాత్రము కాదు గాని దేవా, నీ నామము మరింత ఘనపరచబడాలని, నీ శక్తి యావత్ ప్రపంచము గుర్తించాలని, అయ్యా నీ వార్తకు ప్రజా మానవ జాతి యావత్తు లోబడాలని నాయన ఆలోచన కాంక్ష కలిగిన వారముగా నీ పాదాల యుద్ధ ఈ విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాము.
జ్ఞాపకం చేసుకోండి నాయన, కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు. స్థానిక ఎదురుమండి ఏజీసీఎం సంఘ బిడ్డలను మీరు దర్శించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు అయ్యా. బిడ్డలను మీరు దర్శించండి. శారీరకపరమైన ప్రతి రుగ్మత మీ నామలోకి వచ్చి వేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్ర. ఇదిగో నాయన ప్రభువా, యేసుపురం, కృష్ణాపురం నాయన, ఇదిగో గొడ్డువారి మూల ఎదురుమండి ప్రాంతం ప్రభు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో హరిజనవాడి ప్రభు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో బ్రహ్మయ్య గారి మూల గొల్లమంద, జింకపాలెం అయ్యా, నాచుకుంట, ఏలు చెట్ల దిబ్బ ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీటి మధ్యలో ప్రభు ఎటువంటి ఎవరి సహాయం లేని ఈ స్థితిలో ప్రభు ఇదిగో మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ఏ అత్యవసర వేదన కలిగినా బయటకు పోయే పరిస్థితులు లేవు. జ్ఞాపకం చేసుకుని ఆయన మీకు స్తోత్రాలు. ఈ దీవులు చుట్టూ మీకు కంచి వేయండి నాయన. ఇదిగో నాయక మండలం మొత్తాన్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్ర. కృష్ణా జిల్లా యావత్తును మీకు స్వాధీనపరుస్తూ ఉన్నాము నాయన. ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రభువానికి స్తోత్ర అయ్యా. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ యావత్తు మానవ జాతి కన్నీరు విడుస్తోంది బాబు. నీకు స్తోత్ర. కృప చూపించండి. నీవు తప్ప వేరుగా సహాయం లేదు, నీవు తప్ప వేరే దిక్కు లేదు నాయన. నీకు స్తోత్రాలు. మనిషితో మనిషి ఎదురుగా కనబడితే జయించడానికి అవకాశం ఉంటుందేమో గాని నాయన, కంటికి కనబడని ఈ శత్రువుతో ఎలా పోరాడాలో తెలియని పరిస్థితి, ఏ విధంగా దాన్ని జయించాలో తెలియని పరిస్థితి. కేవలం ప్రార్థన మాత్రమే ఆధారంగా చేసుకుని నీ సన్నిధిని చేరుకున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, కృప చూపించండి. నాడు యెహోషాపాతు ముందు వచ్చిన ఉపద్రవాన్ని, నీనివే పట్టణస్థుల ముందున్న దుఃఖ సమయాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆ ప్రజలు నాయన నీరు విడిచుచు ఉపవాసముతో మనపూర్వకముగా నీ పాదాలను ఆశ్రయించగానే అద్భుతమైన సహాయాన్ని ఇచ్చావు. 1,20,000 మంది ప్రజల విషయమై నేను విచారపడవద్దా అని మీరు ప్రవక్తతో మాట్లాడినట్లు లేఖనంలో చూస్తున్నాం. 1,20,000 మంది పట్లనే అంత అద్భుతమైన మనస్సు కలిగి ఉంటే నాయన, కోటాను కోట్ల మంది మానవ జాతి అయ్యా తుడుచుపట్టుకుపోయే పెను ప్రమాదం ఆవరించి ఉంది బాబు. నీకు స్తోత్రాలు నాయన. ఆనాడు ప్రభువా ప్రవక్తను పంపి ఆ ప్రజలలో పశ్చాత్తాపాన్ని పుట్టించావు. ఆ ప్రజలు మార్పు చెందగానే వారిని విడిపించడానికి మనస్సును సంపాదించుకున్నావు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఆ బిడ్డలను మీరు కాపాడి వారి దేవుడిని రుజువు చేసుకున్నావు. భారతదేశంపై నీ కృపను కుమ్మరించండి నాయన. ప్రపంచ దేశాలపై నీ రక్తాభిషేకాన్ని కుమ్మరించండి బాబు. నీకు స్తోత్రాలు నాయన. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి నాయన దూరం అయిపోతున్న తరుణాలు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సంతోషం లేదయ్యా. నీకు స్తోత్రాలు. కనికరించండి యేసయ్యా, కృప చూపించండి బాబు. నీవు చేయి వదిలేస్తే, నీవు కోపపడితే తాళగలిగిన పరిస్థితులు మాకు లేవు నాయన. నీ కోపాన్ని భరించగలిగిన శక్తి మాకు లేదు నాయన. నీకు స్తోత్రాలు. కనికర పూర్ణుడా, దావీదు కుమారుడు దాటిపోవద్దనగానే ఒక గుడ్డి వాని వరకు పిలిపించిన దేవుడవు తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు. నిన్ను ఇంటి చేర్చుకుని ఇదిగో నీకు భోజనము పెట్టిన కుటుంబంలో ఒకడు చనిపోతే ఆ కుటుంబ కన్నీరును తొడవడానికి లాజరును బయటికి తీసుకువచ్చిన దేవుడవు తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మా దేశ ప్రజలను చేతబట్టుకుని, ఈ ప్రపంచాన్ని చేతబట్టుకుని పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. పేరు పేరును కనికరించండి పరిశుద్ధుగా. మేము కేవలం సామాన్యులము తండ్రి. నీ సేవ మీద మాత్రమే ఆధారపడి నీవే మా పోషకుడముగా, నీవే మా రక్షకుడముగా, నీవే మా నాయకుడముగా మా బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నాం. ఎటు చూసినా శూన్యమే కనబడుతోంది, ఎటు చూసినా దుఃఖమే కనబడుతోంది, ఎటు చూసినా రోదనలే మిగిలి ఉన్నాయి ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచమంతా నాయన ఏకైక శ్మశానముగా మారబోతుందేమో అనే వేదన కనబడుతుందయ్యా. నాయన సహాయించండి. నీ కుడి చేయిని చాపండి. మానవ జాతిపై నీ రక్త ప్రోక్షణను నాయన మీరు కలిగించండి. సంహార దూత క్రియలను తొలగించండి బాబు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
కృపగలవాడా నీ నామాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. నీ అద్భుతమైన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మాకు ఎలాంటి శక్తి లేదు, మాకు ఎలాంటి బలం లేదు నాయన. మేమైతే ఏది సాధించలేని వారము ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ గొప్ప సైన్యముతో పోరాడుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కని యెహోషాపాతు కన్నీరు పెట్టగానే, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, మీరు భయపడవద్దని నాయన గొప్ప వాగ్దానాన్ని పంపిన దేవుడు తండ్రి. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకును ఓ మంచి వాగ్దానం దయచేయవాము, నీకు స్తోత్రాలు. గొప్ప మాట విడుదల చేయవాము, నీకు స్తోత్రాలు నాయన. కుటుంబాలు విలవిలలాడిపోతున్నాయి తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ పరిస్థితి నుంచి విడిపించి మానవ జాతిని రక్షించగలిగిన సమర్థుడా, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. కృప చూపించండి. ఎవరికి వారే మేము క్షేమముగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ ప్రపంచమంతా ఒక భయానక శ్మశానముగా మారబోతుందన్న హెచ్చరిక నాదో ప్రజలలో స్థిరపడడం లేదు నాయన. కృప చూపించండి. ప్రజల్లో భారము దయచండి. విశేషంగా క్రైస్తవ సంఘాలు గురిపెట్టి నాయన కనిపెట్టి కన్నీటి రోదన చేసే మనసును పుట్టించువావు, నీకు స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి నాయన. అల్పులము బాబు, మేమే పాటి వారమయ్యా. నీ పేరు పలకడానికి కూడా యోగ్యత లేని ప్రజలము నాయన, మీకు స్తోత్రాలు. ఇలాంటి నాయన నీచమైన దుర్మార్గమైన ప్రభువా, హీనమైన కుటుంబాలను వెన్నుకొని నీ సేవలో నిలబెట్టినందుకు నీకే కృతజ్ఞతలు. ఇంతవరకు మేమే మేరకు మంచి సేవ చేసేమో మాకు తెలియదు కానీ ప్రభువా, మా నీతిని బట్టి మా యథార్థతను బట్టి కాక కేవలం నీ కృపను బట్టి అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృప చూపించండి నాదా, మీకు స్తోత్ర. నాయన, ప్రారంభ సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదలు ఇచ్చారు. ఆరాధన ముందున్న సమయాన్ని మీరే స్వాధీనపరచుకొని కొనసాగించండి. ప్రతి విధమైన కీడు వ్యతిరేక బలహీన క్రియలు తొలగించి క్షేమాన్ని సమాధానాన్ని నాకు మాకు అందరికి దయచేసి దీవించి వర్ధిల్ల చేయండి. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరమును లేచి నిలవబడి ఈ శ్రేష్టమైన మంచి సమయంలో కీర్తన భాగాన్ని చదువుకుని ప్రభు నామమున స్తుతి ఆరాధన జరిగించుకుందాం. ఈ శ్రేష్టమైన మంచి సమయంలో 100వ కీర్తన నేటి కీర్తన భాగంగా చదువుదాం. కలిసి మాతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మధ్యలో రాళ్ళు లెగుస్తుంది, అది పైకి లెగుస్తుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. ప్రభు ఈ పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనల్ని బలపరచును గాక. అందరం కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం తట్టెత్తి
దేవుని పరిశుద్ధ నామమును ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. యేసు క్రీస్తు నాథా మీకే వందనాలు 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 వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా నీకే నీకే మహిమ నాయన మహిమ నాయన. స్తుతి 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 స్తుతి. తండ్రి దేవా ఆరాధింతుము, యేసు ప్రభువా ఆరాధింతుము. తండ్రి దేవా ఆరాధింతుము, యేసు ప్రభువా ఆరాధింతుము. ఆత్మదేవా ఆరాధింతుము, అన్ని వేళల ఆరాధింతుము. ఆత్మదేవా ఆరాధింతుము, అన్ని వేళల ఆరాధింతుము. అన్ని వేళల ఆరాధింతుము. తండ్రి దేవా ఆరాధింతుము, యేసు ప్రభువా ఆరాధింతుము. తండ్రి దేవా ఆరాధింతుము, యేసు ప్రభువా ఆరాధింతుము. ఆత్మదేవా ఆరాధింతుము, అన్ని వేళల ఆరాధింతుము. ఆత్మదేవా ఆరాధింతుము, అన్ని వేళల ఆరాధింతుము. అన్ని వేళల ఆరాధింతుము. అన్ని వేళల ఆరాధింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్త స్తుతి ఆరాధన ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామము ద్వారా తండ్రి అయిన దేవునికి నిరంతరమును చెల్లును గాక. దేవుని మాటలు కూడా కొన్ని కలిసి నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలుచే హెబ్రీ సంఘానికి వ్రాయబడినట్లుగా చెప్పబడుతున్న హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక
11వ అధ్యాయంలో 7వ వాక్య భాగం ఒక అద్భుతమైన విషయాన్ని మన ముందు ప్రత్యక్షపరుస్తూ ఉంది. అదేంటనంటే 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా మనం చూడొచ్చు. అనేక మందిని ప్రస్తావిస్తూ ఆ భక్తులు విశ్వాసము ద్వారా ఎలా దేవుని కార్యాలు చూశారు అనేటటువంటి సంగతిని మనం ఇందులో చదువుకోవచ్చు. అనేక మంది భక్తులను గుర్చినటువంటి సమాచారం, వివరణ హెబ్రీ పత్రికలో చాలా చక్కగా పొందుపరచడం జరిగింది. దాదాపు హేబేలు మొదలుకొని అనేక మంది భక్తులు ప్రకటింపబడుతూ వచ్చారు. వారిలో లోకము మీద నేరస్థాపన చేసినటువంటి భక్తునిగా నోవహు ప్రస్తావించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు అతనికి లోకము మీద నేరస్థాపన చేసేటంతటి అధికారము వచ్చింది? అలా ఎందుకు అతడు నేరస్థాపన చేసే స్థాయికి అతడు ఎదిగాడు, లేక అలా వచింపబడుతున్నాడు అనే సంగతిని మనం విచారణ చేయవలసి వస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడతా ఉన్నాడు. బాగా ఈ విషయాల మీద మీరు దృష్టి పెట్టాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు. దేవుని స్వరం నోవహు దగ్గరకు వచ్చినప్పుడు నోవహు ఆ స్వరాన్ని వింటూ ఉన్నాడు. నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండడాన్ని చూశాను, కాబట్టి రాబోయే జలప్రళయాన్ని తప్పించుకున్నట్లుగా, నీవు నీ ఇంటి వారు తప్పించుకున్నట్లుగా ఒక ఓడను సిద్ధపరచుకో అనే సంగతిని దేవుడు నోవహుకు చెప్పాడు. దేవుడు చెప్పిన జలప్రళయం యొక్క మాట తీరు చూస్తే యావత్తు ప్రపంచము ఆ ప్రళయంలో నశించిపోబోతుందనే సంకేతాలు ప్రభువారు నోవహుకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ పౌలు అంటాడు, అది వరకన్నాడు అలాంటి సంఘటన లేదు. ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా నమ్మాలి అని అనుకున్నప్పుడు ఆ చెప్పే వ్యక్తిని మనం అది వరకు అలాంటి చేసిన పనులు చూసి చెప్తే దాన్ని బట్టి నమ్ముతాం. ఏదైనా ఒక సంఘటన గురించి గట్టిగా నమ్మాల్సి వస్తే గనక అది వరకు ఆ సంగతి ముందు జరిగి, అమ్మో ఇది ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ జరిగే అవకాశం ఉందని నమ్మే పరిస్థితులు ఉంటాయి. కానీ నోవహు పరిస్థితిని మీరు చూస్తే అది వరకన్నడు అలాంటి పరిస్థితిని నోవహు చూడలేదు. అలాంటి జలప్రళయం కానీ ప్రజలు ఆ విధంగా నశించిపోవడం కానీ నోవహు చూడలేదు. కానీ మీరు చూస్తే పౌలు అంటాడు, విశ్వాసమును బట్టి నమ్ముతున్నాడు ఇదంతా. జలప్రళయం వస్తుందని, వాడ సిద్ధపరచుకోవలసిందేనని, దేవుడు చెప్తే అది జరుగుతుందని, దీనంతటికీ అతడు నమ్మడానికి ఉన్నటువంటి ప్రామాణికం ఏమిటంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి అతడు నిజముగానే జలప్రళయం వస్తుందని ఖచ్చితముగా విశ్వసించిన వాడుగా మనం చూస్తాం. అందుకనే అతని కొరకు, అతని ఇంటి వారి కొరకు ఒక చక్కని వాడను సిద్ధపరచుకున్నాడు. అయితే నోవహు తన ఇంటి వారితోనే సరిపెట్టుకోలేదు, కానీ అది అనేకులకు విస్తరించినట్లుగా ఆ వార్త ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఇంచుమించు 120 సంవత్సరాలు అతడు దేవుని వార్తను ప్రకటిస్తూనే ఉన్నట్ట. ఎవరు లెక్క చేయలేదు.
దేవుని బిడ్డలారా, ఏదైనా ఒకటి వస్తుంది అని ప్రకటింపబడినప్పుడు ముందు మనం సిద్ధపాటు నేర్చుకోవాలి. ఈ సిద్ధపాటు అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భోజనమే కాదు, రేపు కూడా భోజనం ఉండాలని ముందుగానే సిద్ధపరచుకునే వాళ్ళు ఉంటారు. అదే సమయంలో భవిష్యత్తు తరాలు ఏమాత్రం కష్టపడకుండా మంచి సుఖవంతమైన జీవితాన్ని జీవించాలని వారి కొరకు ఆస్తులను సంపాదిస్తూ సిద్ధపడే వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంట్లో సిద్ధపాటు ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలో సిద్ధపాటు ఉంటుంది. జేబులో 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 రూపాయలు రేపటికి దాచుకోవాలని సిద్ధపాటు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ సిద్ధపాటు అనేది లోకంలో అనేక విధాలుగా మనం చూస్తాం. కానీ ఈ సిద్ధపాట్లు ఉన్నా లేకపోయినా వచ్చే పెద్ద పెద్ద నష్టాలు ఏమీ లేవు. కానీ భక్తి సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవిక జ్ఞానము యొక్క ఉద్దేశ సంపదమైనటువంటి ఆ సంబంధించిన విషయాలలో గనక మనము సిద్ధపాటు కలిగిన వారము కాకపోతే అతి భయానకంగా నశించిపోయే ప్రమాదం ఉంది. చాలాసార్లు నేను చాలా మంది భక్తులు చెప్పడం విన్నాను. నేను కూడా అనేక స్థలాల్లో ప్రకటించాను. ఏమనంటే, ఖచ్చితంగా రాబోయే దినాల్లో దేవుని వాక్యం కరువైపోయే ప్రమాదం ఉంది, పరిశుద్ధ గ్రంథాలు మీకు దూరం అయిపోయే ప్రమాదం ఉంది, దేవుని సన్నిధికి మీరు దూరం అయిపోయే ప్రమాదం ఉందని అనేక సంవత్సరాలుగా భక్తులు, సేవకులు బోధిస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది ఆ మాటల మీద సిద్ధపాటు కలిగి ఉండుంటారు? ఆలోచన చేయండి. మీ మట్టుకు మీరు ఆలోచించండి, నా మట్టుకు నేను ఆలోచన చేస్తున్నాను. నేను ఈరోజు మందిరంలో ప్రజలు లేని దానికి ఆశ్చర్యం లేదు. నాకు ఈరోజున వాక్యం కరువైపోయిన దానికి ఆశ్చర్యం లేదు. సువార్త సభలు నిలిచిపోయిన దానికి, దేశాలే గడగడ వణికిపోతున్న దానికి నాకు పెద్దగా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇవన్నీ తెలుసు కనుక, ఇవన్నీ నాకు అనుభవపూర్వకంగా ప్రభు యొక్క ఉద్దేశం ఎరిగి ఉన్నాను కనుక. కానీ అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటంటే, సిద్ధపాటు అనే ఒక విషయం ఈనాడు మానవ జాతిలో లేదు, అతి ప్రాముఖ్యంగా క్రైస్తవ జాతిలో లేదు. దేవుని ప్రజలకు ఆ సిద్ధపాటు లేదు. వచ్చినప్పుడు చూద్దామలే, జరిగినప్పుడు చూద్దామలే, పెరిగినప్పుడు చూద్దామలే, ఈ నిర్లక్ష్య ధోరణి అనేక మంది జీవితాలను అస్తవ్యస్తంగా మార్చేసింది. బైబిల్లో కూడా అలాంటి నిర్లక్ష్యం వహించిన వారెందరో మట్టి గచ్చినట్లుగా మనం చూడొచ్చండి. అందులో దావీదు కనబడతాడు. నిర్లక్ష్య వైఖరి, ఒక రాజుగా ఉండి ఏం చెయ్యాలో అది చెయ్యకుండా ఏది చెయ్యకూడదో దానిని కొనసాగించడాన్ని బట్టి అతడు తీవ్రంగా నష్టపోయినట్లు వాక్యం చెప్తుంది. ఓ అననీయ సఫీరా, నిర్లక్ష్యం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న మహమ్మారి సాధారణమైనదైతే కాదు. జ్ఞానంతో ఆలోచించండి. అలాగని ఎవరు చెప్తే ఆ మాటలకు మీరు భ్రమపడి కలవరానికి గురి కావద్దు. మనం ప్రభువుని నమ్మిన వారమైతే, మనము దేవుని విశ్వాసం ఉంచిన వారమైతే, మనకు దేవుని వాక్యం గురించిన ఆసక్తి, ఆలోచన, కాంక్ష ఉన్నట్లయితే ఏ స్థితిని గురించి మనము చింతపడవలసిన పని లేదు. కేవలం ప్రార్థన చేయాలి. మనకు అంతకన్నా ఏవచ్చు? అంతకన్నా ఏం చేయగలుగుతాం? ప్రార్థన జరిగించలేని కార్యం ఉంటుందా? ప్రార్థన వలన సాధ్యం కాని విషయం ఉందా? ప్రార్థన వలన తగ్గని రోగం ఉందా? అయితే ఆ ప్రార్థన సరిగా జరగడం లేదన్నది మాత్రం సార్వత్రిక సత్యం. దేవుని బిడ్డలారా, నోబహు మన మీద నేరస్థాపన చేస్తాడట. ఎందుకంటే నోబహు అయితే అది వరకు ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఆ జలప్రలయం చూడలేదు, ఆ నాశనము చూడలేదు, ఆ భయానకమైన పరిస్థితులు చూడలేదు. అయినా నమ్మాడు. కానీ ఇప్పటి ప్రపంచానికి ఇలాంటివి ముందు ఎన్నో వచ్చినాయి, రాలేదా? మనకు సునామీలు తెలుసు, కలరాలు తెలుసు, ప్లేగు వ్యాధులు తెలుసు, ఇంకెన్నో టీబీ జబ్బులు తెలుసు, క్యాన్సర్ వ్యాధులు తెలుసు, ఎయిడ్స్ రోగాలు తెలుసు. ఇలాంటివి వస్తే మనిషి చావటం తప్ప బ్రతకడానికి అవకాశం లేదన్నది తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యం. దేవుని భయం లేదు, సంఘ భయం లేదు, సేవకుని భయం లేదు, వాక్య భయం లేదు. ఇక ఎలా నీ జీవితంలో నువ్వు సిద్ధపడగలుగుతావు? ఎవరైనా ఒకటే. ఒక దైవజనుడుగా అనేక స్థలాల్లో దేవుని వాక్యం ప్రకటించే అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్న నేను నా ఆత్మీయ తండ్రికి లోబడతాను. ఇది దేవుని పేరటి సత్యం. సంఘమైనా, విశ్వాసి అయినా, ఎవరైనా నీ పై నాయకునికి, నీ ఆత్మీయ తండ్రికి, నీ సంఘానికి, నీ దేవుని వాక్యానికి నువ్వు దేవునికి లోబడి భయపడి జీవించగలిగే అనుభవంలో ఉన్నప్పుడే సిద్ధపాటు అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అలాంటి గొప్ప భక్తుడు నోబహు.
మనకైనా ముందు బోల్డ్ అని హెచ్చరికలు ఉంటాయి. ఎక్కడో ఇది వుహాన్లో పుట్టింది, చైనాలో పుట్టింది, భారతదేశానికి రావడానికి బోల్డెన్ రోజులు పట్టింది. ఇది ప్రపంచమంతా విస్తరించడానికి బోల్డెన్ రోజులు పట్టింది. అది వరకు చూడని సంగతులను గురించి విన్నప్పుడే నోవహు అంత శ్రద్ధ కలిగి నిరీక్షణతో విశ్వాసమును బట్టి దేవుని యందు లక్ష్యం ఉంచగలిగితే, మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు చూసిన భయం లేదు, ఏమాత్రం భక్తి లేని పరిస్థితులు మనకు ఏర్పడితే ఎలా మనం తప్పించుకుంటాం? దేవుని బిడ్డలారా, దైవ ప్రతినిధిగా, వాక్య ప్రతినిధిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన పగటి కాలం నేను, నా భార్య, నా పిల్లలు, మీరు అందరూ ఎవరైనా ఒకటే. మనకు భయం ఉండాలి. ఏది జరుగుతున్నది దేవుని చిత్తమని తీసుకునే నైతిక లక్షణం మనకి ఏర్పడాలి. వాక్యంలో నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తూ ఉంటాను, అదేంటంటే విశ్వసించువాడు కలవరపడ్డాడు. ఏం కంగారు లేదు. మృత్యు మన వెంబడిస్తోందా? దేవుని రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉంది. అందులో భయం ఏం అవసరం లేదు. కానీ దానికంటే ముందు దేవుని భయంతో బ్రతకడం నేర్చుకోవాలి. సంఘ భయంతో ఉండాలి, వాక్య భయంతో ఉండాలి. దేవుని సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. రేపేం జరుగుతుందో, నేడేమి జరుగునో, రేపేమి సంభవించినో నీకు తెలియదని వాక్యం చెప్తాను. కనుక ఆ మహాభక్తుడు లోకం మీద నేరస్థాపన చేస్తాడు. ఏమని చేస్తాడు? ప్రభువా, నాకు తెలియని జలప్రళయం గురించి నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మాను, కానీ వీళ్ళ ముందు ఎన్నో సూచనలు కనబడిన వీళ్ళు ఇంకా నమ్మలేని వారుగాను, బయలులేని వారుగాను, శ్రద్ధ లేని వారుగా నిండిపోయారు ప్రభువా అని నోవహు మన మీద నేరస్థాపన చేస్తాడు. అలా నేరస్థాపన చేయించుకునే హీన స్థితిలో బ్రతుకుదామా? లేదు. దేవుని వాక్యానికి కట్టుబడి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇప్పటికైనా ఆయన చేయగలిగిన దేవుడు సమర్థుడు, సర్వశక్తిమంతుడు, రక్షకుడని ఆయన విశ్వాసం ఉంచి ఆయన వెంబడించుదామా? ఏది చేస్తే మేలుకరమో మీకు తెలుసు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడిందని వాక్యం అంటుంది. కనుక దేవుని మీద విశ్వాసము నిలుపుదాం. ఈ హెచ్చరికలను బట్టి ఇంకొంచెం బలంగా సిద్ధపడుతూ దేవుని విశ్వాసం ఉంచుదాం. ప్రభు అట్టి బలమైన అభిషేకం మనతో ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. తల నుంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపిణికి స్తోత్రం. విత్తబడిన మాటలు ఫలింపచేసి మేలు చేత నింపండి. ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించండి. లైవ్ ద్వారా వీక్షించిన కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి నాయన. నోవహును గురించిన విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ, ఇదిగో ఆ భక్తుడైతే అది వరకు చూడని సంగతిని గురించి దేవుడు అతనికి చెప్పినప్పుడు అతడు విశ్వాసముతో సిద్ధపడి వాడను సిద్ధం చేసుకుని తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకొని ఈనాటి ప్రపంచం మీద నేరస్థాపన చేసే స్థాయిలో ఉన్నాడని భక్తుడు ప్రకటిస్తా ఉన్నాడు. ఇప్పటికీ అజ్ఞాన దశలోను నిర్లక్ష్యంతోనూ కాకుండా ప్రభువా, శ్రద్ధ కలిగి, భయము కలిగి, నీ సన్నిధి యొక్క కాంక్ష కలిగి మేము కూడా నీ సన్నిధిలో అతి ఉన్నతమైన భక్తి స్థితిలో స్థిరపడడానికి సహాయం చేయండి. మేలు చేత నింపండి. వేలాది మంది భక్తులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, సంఘాలు ప్రార్థనలు చేస్తూ ఉన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని తొలగించండి నాయన. మనుషులకు నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని ప్రవేశపెట్టండి. యథావిధిగా నీ ఆలయాలు నింపబడి ప్రజలతో బలమైన స్తుతి ఆరాధనలు కొనసాగించబడ్డానికి సహాయం చేసి మేలు చేత నింపి కృపాక్షేమాలు దయచేసి దీవించండి. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, ఆత్మదేవుని సహాయము సన్నిధి కూడిన మనకును భూపైన సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, యేసు నామ సంపూర్ణ విజయమును కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.